చూద్దాం. తెలంగాణలో కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముగ్గురు కొత్త వారికి కేబినెట్ లో అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ఆ నేతలకు అందుబాటులో ఉండాల్సిందిగా సూచించినట్లు సమాచారం. మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉండనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముగ్గురు కొత్త వారికి కేబినెట్ లో అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ఆ నేతలకు అందుబాటులో ఉండాల్సిందిగా సూచించినట్లు సమాచారం. మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉండనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సునీత. ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో మరికొద్ది గంటల్లోనే రాష్ట్రానికి సంబంధించి మంత్రివర్గ విస్తరణ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. కొద్ది నెలలుగా ఈ యొక్క రాష్ట్ర రాజకీయాలు ముఖ్యంగా తెలంగాణలో ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ చుట్టూ జరుగుతున్నాయని చెప్పవచ్చు. నేడు రేపు అనుకుంటూ ప్రచారం జరిగింది. అనేక ప్రచారాలు, అనేక ఊహాగానాలు ఈ మంత్రివర్గ విస్తరణ చుట్టూ జరిగాయి. అయితే ఎట్టకేలకు నిన్న అధిష్టానం నుంచి సీఎం రేవంత్ రెడ్డికి మంత్రివర్గ విస్తరణపై గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోజు మధ్యాహ్నం సమయంలో మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది. అయితే చాలా ఆసక్తికరంగా మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరి పేర్లు ఉంటాయని చెప్పి అనేక చర్చ జరిగింది. అనేక రకాల ఊహాగానాలు వచ్చాయి. కానీ ఎట్టకేలకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఒక ముగ్గురు పేర్లు మాత్రము దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో 6గురికి అవకాశం కల్పించాల్సి ఉంది. ఇంకో 6గురికి చోటు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అధిష్టానం మాత్రం కేవలం ముగ్గురుతో మాత్రమే ఈ దఫా మంత్రివర్గ విస్తరణకు దాన్ని చేసే అవకాశం కనబడతా ఉంది. మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం తెలుస్తా ఉంది. మరో 3 మంత్రి పదవులు పెండింగ్ లో పెట్టే అవకాశం కనబడతా ఉంది. సో ఆ ముగ్గురులో ఎవరు ఉంటారనే దానిపైనే నిన్నటి మధ్యాహ్నం నుంచి చర్చ జరుగుతా ఉంది. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఒకటి అంటే ఒక సామాజిక వర్గాలుగా చూసుకుంటే బీసీ ఎస్సీకి సంబంధించి ఎస్సీలో మాలా మాదిగా, బీసీలో ముదిరాజ్ కమ్యూనిటీకి అవకాశం కల్పించేలా సీఎం రేవంత్ రెడ్డికి ఉన్నట్టున్నారు. అధిష్టానం కూడా ఆ వైపు ఆలోచిస్తుంది. అధిష్టానం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా తెలుస్తోంది. అందులో మొదటి పేరు గతంలో ఎన్నికల సమయంలో, లోక్సభ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లాతో పాటుగా మొత్తం యావత్ తెలంగాణకు సంబంధించి లోక్సభ ఎన్నికల సమయంలో జరిగినటువంటి ప్రచారంలో ముదిరాజులకు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తాను, తెలంగాణలో అత్యధిక సామాజిక వర్గంగా ఉన్నటువంటి ముదిరాజుకు ఈసారి మంత్రివర్గ విస్తరణ జరిగితే తప్పకుండా వారికి మంత్రివర్గంలో అవకాశం ఉంటుంది అని చెప్పి పదే అనేక ఎన్నికల సభ చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ముదిరాజు కమ్యూనిటీకి దాదాపుగా బెర్త్ ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. అందులో మొదటి నుంచి కూడా వినిపిస్తున్న పేరు మొత్తం వాకాటికి సంబంధించి వాకాటి శ్రీహరి మక్తల్ ఎమ్మెల్యేగా వస్తున్నారు. సో దాదాపుగా అతనికి మంత్రివర్గంలో ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నుంచి కూడా కొంత సమాచారం వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మంత్రి ఈ రోజు అందుబాటులో ఉండాలని కూడా శ్రీహరికి చెప్పినట్టుగా మనకు తెలుస్తా ఉంది. సో ఒకవైపు మొత్తంగా బీసీలో ముదిరాజ్ కమ్యూనిటీకి మంత్రివర్గంలో ఈ దఫా అవకాశం దక్కనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇకపోతే నెక్స్ట్ ఇంకా 2 మంత్రి పదవులు ఎవరికి ఇస్తారనే దానిపైన ఎస్సీకి సంబంధించే ఈ 2 మంత్రి పదవులు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో ఒకటి మాల మాదిగ సామాజిక వర్గం. సో వివేక్ది ఆదిలాబాద్ జిల్లా కోట, అదే సందర్భంలో ఎస్సీ సామాజిక వర్గం కోటాలో దాదాపు ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీలో ఉన్నటువంటి వివేక్ కాంగ్రెస్ కు వచ్చారు. సో ఆ క్రమంలోనే సోనియా గాంధీతో భేటీ అయ్యారు ఎన్నికల సమయంలో. అప్పుడే సోనియా గాంధీ అధికారం కనుక వస్తే ఖచ్చితంగా మంత్రి పదవి ఉంటుంది, నీకు మంచి పదవి ఉంటుందని చెప్పేసి వివేక్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. సో అధిష్టానం ఆ హామీ మేరకే ఈ వివేక్ మంత్రివర్గంలో అవకాశం కల్పించినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకు అంటే అధిష్టానం కూడా తమ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాము, మా కోసం ఎవరైతే కష్టపడి పనిచేస్తారో మమ్మల్ని నమ్మి ఎవరైతే పార్టీలకు వస్తారో ఖచ్చితంగా వారికి ప్రాధాన్యత ఉంటుంది అనే ఒక
సందేశాన్ని పంపడానికే వివేక్ ను చూస్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సో వివేక్ ఇవ్వడం వల్ల సీనియర్ గా ఉంటూ వస్తున్నాడు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంపీగా ఉన్న సమయం చాలా క్రియాశీలంగా ఉన్నాడు. సో అందులో ఆదిలాబాద్ జిల్లా ఎస్సీ కమ్యూనిటీ. సో మొత్తంగా కూడా వివేక్ ఇస్తే కొంత పార్టీకి లాభంగా ఉంటుంది. అదే విధంగా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉన్న వ్యక్తి కాబట్టి పార్టీకి కూడా కొంత లాభం చేకూరే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో వివేక్ వైపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు ఎస్సీలోనే మాదిగ సామాజిక వర్గం మనం చూస్తున్నాము. గత వారం 10 రోజులుగా ఈ మాదిగ సామాజిక వర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఇటు ఢిల్లీలో అధిష్టానం సంబంధించి అదేవిధంగా రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తీసుకొస్తూ వస్తున్నారు. ఈ దఫా ఖచ్చితంగా మాకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని చెప్పేసి 5 ఎమ్మెల్యేలు గత వారం 10 రోజులుగా ఢిల్లీకి ఇటు హైదరాబాద్ లో రేవంత్ రెడ్డిని తిరుగుతున్నారు. నిన్న కూడా సీఎం రేవంత్ రెడ్డిని 5 ఎమ్మెల్యేలు కలిశారు. సో ఈ కలిసిన సందర్భంలో కూడా ఖచ్చితంగా మీకు అవకాశం ఉంటుండొచ్చు, మీ 5 అందుబాటులో ఉండండి. ఈ రోజు ఎవరికి వచ్చినా కలిసి పనిచేయాల్సిన కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్టుగా తెలుస్తా ఉంది. సో అందులో మనకు ముఖ్యంగా అడ్లూరి లక్ష్మణ్ పేరు వినపడుతూ ఉంది, కవ్వంపల్లి సత్యనారాయణ. సో కవ్వంపల్లి సత్యనారాయణ పేరు వినిపించిన అడ్లూరి లక్ష్మణ్ వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో మనం కూడా గత వారం రోజులుగా అడ్లూరి లక్ష్మణ్ తో మాట్లాడిన సందర్భంలో అధిష్టానం ఖచ్చితంగా ఈసారి దఫా మాకు అవకాశం కల్పించేటట్టుగా ఉన్నట్టుందిగా అని చెప్పి మనకు ఫోన్ లో లక్ష్మణ్ సంప్రదించినప్పుడు కూడా చెప్తూ వచ్చినారు. ఎందుకంటే మనం 3-4 రోజులుగా అతను ఢిల్లీకి వెళ్ళిన సందర్భంలో కావచ్చు, అదే సందర్భంలో నిన్న రేవంత్ రెడ్డిని కలిసిన సందర్భంలో కూడా జీ న్యూస్ కలిసే మాట్లాడే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో కూడా ఈసారి ఖచ్చితంగా మాకు శుభవార్త ఉంటుంది అని అన్నారు. సో ఈ నేపథ్యంలో దాదాపు లక్ష్మణ్ కు ఖరారైందేమో అని తెలుస్తా ఉంది. అడ్లూరు లక్ష్మణ్ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తంగా ఈ యొక్క మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నము ఈ యొక్క ఉత్కంఠకు తెరపడే అవకాశం కనబడుతా ఉంది. మనకు అందుతున్న సమాచారం ఈ రోజు మధ్యాహ్నం 12:15 క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీ పర్యటన ఉన్నటువంటి గవర్నర్ రాజ్భవన్ కూడా చేరుకున్నారు. సో ఈ నేపథ్యంలో చకచక ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి తెలుస్తోంది. 3 మాత్రమే ఈసారి మంత్రివర్గంలో అవకాశం ఉంది. ఏదైనా చివరి నిమిషంలో ఏదైనా కోరికలు ఉంటే, అంటే ఏదైనా ఉంటే ఒకరికి అవకాశం కనిపించే అవకాశం, ఒకరికి మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కే పరిస్థితి కనిపిస్తున్నాయి. అందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు మాత్రం సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా నుంచి. సుదర్శన్ రెడ్డి గతంలో కూడా మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకుడిగా ఉంటూ వస్తున్నాడు. అతని విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కాస్త ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తుంది. అధిష్టానంపై కూడా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు కదా. సుదర్శన్ రెడ్డి మంత్రివర్గంలో తీసుకుంటే బాగుంటుంది అనే అధిష్టానం ముంగట తన ప్రతిపాదన ఉంచినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపైనే పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. చివరి నిమిషంలో అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డికి కూడా మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే మనం కొద్ది రోజులుగా చూస్తాము, చాలా ఇంట్రెస్టింగ్ సంబంధించిన అంశం ఏంటంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చుట్టూ మంత్రివర్గ విస్తరణ వచ్చినప్పుడల్లా ఆ కోమటిరెడ్డి రాజగోపాల్ చుట్టే ఈ విస్తరణకు సంబంధించిన ప్రచారం జరిగింది. రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారు, హోంమంత్రి ఇస్తారు అని రకరకాలుగా చర్చలు జరిగాయి. గతంలో కూడా రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా మాట్లాడిన సందర్భంలో కూడా తనకు హోంమంత్రి పదవి ఇస్తే ఖచ్చితంగా నేను సెట్ చేస్తాను, శాంతి భద్రత అంతా ఆ సమస్యలు పరిష్కరిస్తారన్నట్టుగా చాలా సందర్భాల్లో మాట్లాడారు. సో అలాంటిది ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డికి అవకాశం లేనట్టుగానే మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ అతని సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గంలో క్యాబినెట్ లో ఉన్నాడు. సో నల్గొండ జిల్లా నుంచి 2 మంత్రులుగా ఉంటున్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదే సందర్భంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు. సో అందులో రాజగోపాల్ రెడ్డి సోదరుడు కూడా అయితే సీనియర్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో ఇద్దరు కూడా రెడ్డి కమ్యూనిటీ నుంచి ఉన్నారు. అదే సందర్భంలో నల్గొండ జిల్లా నుంచి మరో రెడ్డికి, అందులో ఒక కుటుంబం నుంచి ఇద్దరికి అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ మీద కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది మిగతా సామాజిక వర్గాల నుంచి. ఎందుకంటే ఇప్పటికే మైనార్టీలకు చోటు దక్కలేదండి. అదే విధంగా ఈ యొక్క గిరిజనకు సంబంధించి గిరిజన లంబాడి నాయకుల నుంచి కూడా కొంత ఒత్తిడి ఉంది, మాకు మధ్యవర్గం కల్పించాలని. మైనార్టీ, గిరిజన, ఇతరత్ర సామాజిక వర్గాల నుంచి కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకే కమిటీ నుంచి, ఒకే జిల్లా నుంచి 3 మంత్రి పదవులు ఇస్తే
వ్యతిరేక సంకేతాలు వెళ్తాయి. సో అది పార్టీకి నష్టంగా జరుగుతుంది కాబట్టి ఇప్పుడున్న తరుణంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇక కేబినెట్ సంబంధించి మంత్రివర్గ విస్తరణలో దాదాపుగా అవకాశం లేనట్టే, డోర్స్ క్లోజ్ అయినట్టే అని మనకు తెలుస్తోంది. ఇక నెక్స్ట్ తదుపరిగా వస్తే మాత్రం విజయశాంతి పేరు కూడా ప్రధానంగా వినిపించినప్పటికీ ప్రస్తుతానికి విజయశాంతి విషయంలో ఇంకా అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోవాలంటగా తెలుస్తోంది. విజయశాంతికి ఇస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ఆలోచన మాత్రమే చేసింది. సో విజయశాంతి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తే ఎలాంటి పరిస్థితులు దారితీసే అవకాశం ఉంటుందనేది కూడా చర్చ జరిగింది. సో ఇప్పటికైతే విజయశాంతి పేరు పక్కన పెట్టినట్టు తెలుస్తా ఉంది. సో ఇప్పుడు మొత్తంగా ప్రధానంగా మూడు పేర్లు వినిపించినప్పటికీ వివేక్ ఒక్కడికే అవకాశం కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మంత్రివర్గంలో విజయశాంతి, వివేక్ అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపించాయి. సో అందులో మాత్రం వివేక్ దాదాపు ఖరారైపోయింది. ఆ రెండు పేర్లు మాత్రం పెండింగ్ లో పెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే ఇంకోటి వాకటి శ్రీహరి పేరు కూడా మొదటి నుంచి వినపడతా వస్తుంది. మక్తల్ ఎమ్మెల్యేగా ఉంది, ముద్రాజ్ కమ్యూనిటీ కాబట్టి ఆయన కూడా దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తా ఉంది. సో ఇక మిగతా సామాజిక వర్గాల నుంచి ఎలాంటి స్పందనలు వస్తాయి, పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఉన్నవి 6, అందులో 3 ఫిల్ చేస్తున్నారు, ఇంకో 3 ఖాళీగా ఉండబోతున్నాయి. ఆ 3ని ఎప్పుడు ఖాళీ చేస్తారు, ఎప్పుడు ఆ 3 మంత్రి పదవులు కూడా ఎప్పుడు భర్తీ చేస్తారనేది మాత్రం కాస్త టెన్షన్ గా ఆందోళనగా ఉంది. ఎందుకంటే ఇంకా చాలా మంది మంత్రివర్గంలో అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే దాదాపు దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ తెలంగాణలో అధికారం వచ్చింది. సో అధికారానికి వచ్చిన ధరంలో అందరిలోనూ పదవుల కోసం ఒక ఆశ ఉంటుంది. ఎవరైనా పార్టీ కోసం పనిచేశామనే ఒక భావనలో అందరూ కూడా పదవులు ఆశిస్తున్నారు. కానీ ఉన్నవి పదుల సంఖ్యలో, ఆశిస్తున్న వారు మాత్రం పదవులు వందల సంఖ్యలో ఉన్నారు. కాబట్టి అందరినీ సంతృప్తి పరచలేరు, అందరికి పదవులు ఇవ్వలేరు. కాబట్టి అధిష్టానం ఎలా డీల్ చేయబోతుంది, ఎవరికి అవకాశం కల్పిస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. సో మొత్తానికైతే ఎన్నో ఏళ్లుగా గత సంవత్సరాల కాలంగా ఊరిస్తున్నటువంటి ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ మాత్రం ఈ రోజుతో ఒక పులి స్టాప్ పడబోతోంది. అది కూడా తాత్కాలికంగా ముగ్గురు మంత్రి పదవులు ఇచ్చి మరో 3 పెండింగ్ లో పెట్టే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. సునీత. రైట్ రాధాకృష్ణ.